రాజు గారు ఏ రకంగా చూడాలి? సార్ రఘునాథ్ బాబు గారి మాటలతో ఏకీభవిస్తారా? వాట్ యు సే? సార్ సార్ ముందుగా మీకు పాల్గొన్న పెద్దలకి సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్ రాజకీయం మనది అత్యధిక ప్రజాస్వామిక దేశం ప్రపంచంలోనే. అందులో రాజకీయ వ్యవస్థలో ఇదేమి రాచరిక వ్యవస్థ కాదు. ఒక నియోజకవర్గం ఒక శాసనసభ్యుడు ఉంటే అతనే ఉండాలి, 10 ఏళ్ళు అతను ఉండాలి, 25 ఏళ్ళు అతను ఉండాలని రాజ్యాంగంలో ఏం లేదు. అలాగే ఎలక్షన్ టైం వచ్చినప్పుడు 175 కూడా కావాలనుకుంటే మనం మార్చుకోవచ్చు. లేదంటే తెలంగాణలో కూడా ఉన్న అసెంబ్లీ సీట్లన్నీ వాళ్ళు మార్చుకోవచ్చు. మార్చుకోకూడదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని ఎక్కడ రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగం కల్పించినటువంటి రాజకీయ స్వేచ్ఛకు అనుగుణంగా మనం పెట్టినటువంటి అభ్యర్థి ప్రజా అభిమానం ఉంటే ప్రజలు ఓట్లేస్తే ప్రజాప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. దిస్ ఇస్ సిస్టమాటికల్ ప్రాసెస్. అయితే పెద్దలు రఘునాథ్ బాబు గారి మాటలో చాలా సీనియర్ రఘునాథ్ బాబు గారు, కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. మా దగ్గర ఏమో ఏదంటే ఎంపీలని ఎమ్మెల్యేలుగా చాలా చోట్ల పంపించారని అడిగారు. బాగుంది సార్. మరి మీ తాలూకా ఎంపీగా ఉన్నటువంటి మీ పార్టీ పూర్వపు రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణలో ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేశాడు? అదే విధంగా రేవంత్ రెడ్డి గారు 2018 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీలో ఓడిపోగానే మళ్ళీ వచ్చి ఎందుకు 2019లో పార్లమెంట్కి ఎందుకు పోటీ చేశాడు? అంటే మీ పార్టీయో మీ ప్రత్యర్థి పార్టీనో ఎంపీలుగా ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నోళ్ళు మీరు స్థానాలు మారిపోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చితే మాత్రం ఒక అభ్యంతరకరంగా మాట్లాడితే ఎంతవరకు సవ్వని పెద్దలను అడుగుతున్నా. తర్వాత మీరు ఇంకో మాట అన్నారు, ఒక 20-30 మార్చచ్చు, 20% 30% మార్చచ్చు. అంటే అది రూల్ ఏం లేదండి. మాకున్న పరిస్థితులు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు యాంకర్ గారు మాట్లాడినప్పుడు కూడా మీరు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే 27 ఇప్పుడు వచ్చినాయి, గతంలో 11, ఇంకో 15 అంటున్నారు, 50, 60, 70 మారిపోతాయి అంటున్నారు. బట్ నిజం మీరు ఒకసారి లోతుగా లిస్ట్ చూస్తే పేరు నాని గారి కొడుక్కి పేరుని కిట్టు గారికి ఇవ్వడం జరిగింది. అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి గారికి ఇవ్వడం జరిగింది. లేదా తెల్లం బాలరాజు గారు వాళ్ళ మిస్సెస్ గారికి ఇవ్వడం జరిగింది. లేదా పిల్లి సుభాష్ చంద్ర గారు బోస్ గారు వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. అంటే ఒక రాజకీయ జనరేషన్ అనేటువంటిది వెనక జరుగుతూ నూతన జనరేషన్ అనేటువంటిది వస్తుంది. వాళ్ళు కూడా కేవలం మంత్రులు కొడుకులు కాబట్టి సీట్లు ఇవ్వాల. వాళ్ళ నియోజకవర్గ సమన్వయకర్తలుగా గత 2.5 ఏళ్ల నుంచి పనిచేస్తూ ప్రజా అభిమానం చోరగొంటూ ప్రజా జీవితంలో ఉన్నారు. వాళ్ళ యొక్క గుణగణాలన్నీ పరిశీలించి మళ్ళీ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్, వాళ్ళందరూ కూడా కార్పొరేటర్లుగా లేదంటే డిప్యూటీ మేయర్లుగా లేదు అంటే తుడా చైర్మన్లుగా ఈ రకంగా వాళ్ళ ప్రజా జీవితంలో ఉండి ఆ నియోజకవర్గ సమన్వయకర్తలుగా 2.5 ఏళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు గెలుస్తారన్నటువంటి ఒక అంచనాకు వచ్చినది వారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇవేమి మార్చేసినట్టు కాదు, వాళ్ళే ఉన్నట్టు ఒకటి. రెండోది కూడా ఏమంటున్నారు, బదిలీలు అన్నటువంటి ఒక మాట రాస్తున్నారు. ఎవరు? ఈ రోజు ఈనాడు పేపర్. ఇంత అక్కస్సు దేనికంటున్నా అంటే చంద్రబాబు నాయుడు బదిలీ కాలేదా, లేదంటే నరేంద్ర మోడీ గారు అవ్వలేదా? ఎవరు కాలేదు ఈ రాజకీయ వ్యవస్థలో. ఇప్పుడు గతంలో మేము ఎప్పుడన్నా తెలుగుదేశం జనసేన పొత్తును ప్రశ్నిస్తే మీరు ఏడండి, మా పొత్తు ఏం చేసుకోవాలో మా పార్టీలు మా ఇష్టం అని పోతుకవులు మాట్లాడారు తెలుగుదేశం జనసేన వాళ్ళు. పచ్చ మీడియా కూడా చాలా ఇష్టానుసారంగా రాతలు రాసాయి. మరి ఇప్పుడు మా 175 నియోజకవర్గాల్లో మేమేదో చేసుకుంటున్నాం. మా పార్టీ అంతర్గత వ్యవహారం మీద సీట్లు మార్చుకోవడం. మరి మేము మార్చుకుంటే ఊర్లో పెళ్లి కుక్కలాడవడం అన్నట్టు మీ గోల ఎందుకు? బదిలీలు అని చెప్పి ఏదో రాశారు. ఈ రోజు గుడివాడ అమర్నాథ్ మీద వేటు, మిగతా అందరి మీద వేట్లు కాదు, విజయమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక రాజకీయ వేట. రాజుగారు మీ యుద్ధం ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు మాత్రమే కాదు, రాజకీయ పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీయే కాదు, ఇక్కడ మీడియా సంస్థలు ఉన్నాయి. అవి ఏ వార్తని ఏ మేరకు ప్రచురించాలి, లేకపోతే ప్రసారం చేయాలి, లేకపోతే పరిమితికి మించి ఏ రకంగా స్ప్రెడ్ చేయాలి అనేది మీరు చూస్తూనే ఉంటారు. సో మీ యుద్ధం మన ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, మీ నాయకులు, సో దుష్ట చతుష్టయం వీళ్ళ మీద మేము చేస్తున్న యుద్ధం అని. మరి వీటన్నిటి తట్టుకుని చేసే క్రమంలో ఇది బలమా బలహీనత అనే ఒక నెరేటివ్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా లోకల్ నాన్ లోకల్ అనే విషయం వస్తే మాత్రం ఇక్కడ పనికిరాని వాళ్ళు అక్కడ వస్తారా అనేది, ఎవరెవరు ఎక్కడి వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు, ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరెక్కడ దాక్కున్నారు, ఇవన్నీ కూడా చెప్పండి రాజు. యా, ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ నా సొంత జిల్లా అయిన విశాఖపట్నం జిల్లాలో పోటీ చేశాడు గాజువాకలో. ఎందుకు? కేవలం అక్కడ ఉన్న ఓటర్స్ సుమారు 70-80 వేల మంది కాపు ఓటర్స్ ఉన్నారు ఆ నియోజకవర్గంలో. ఎట్టి పరిస్థితుల్లో కాపులందరూ నాకు ఓటేస్తారు అనుకుని వచ్చి అక్కడ పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ 2019లో. పోటీ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? గెలిచినా ఓడినా 2 వారాలకు ఒకసారి నేను వస్తాను, నియోజకవర్గంలో తిరుగుతాను, మీ అందరిలో ఒకటిగా ఉంటానని అన్నారు. కానీ ప్రజలు నమ్మలేదు కదా, పవన్ కళ్యాణ్ తిప్పి వెనక్కి పంపించారు. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాన్ లోకల్ పొలిటీషియన్ అని, చంద్రబాబు అనే వ్యక్తి నాన్ లోకల్ అని, నారా లోకేష్ అనే వ్యక్తి నాన్ లోకల్ అని ప్రజలు అందరికీ స్పష్టంగా ఉంది, తెలుసు. ఇంకొక విషయం, మీరు మీ ఇంట్రోలో చెప్తూ మీరు చెప్పారు, ఓ అమర్ గారు చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు పులివెందులోనూ ఓటేసేవారు, కానీ చంద్రబాబు నాయుడు అలా ఎప్పుడు ఓటేసిన పరిస్థితి లేదని చెప్పారు. అది వాస్తవం. రెండోది,
చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉంటూ హైదరాబాద్ లో తన అభివృద్ధి చెందాడు తప్పితే తన యొక్క కుప్పాన్ని ఏ రోజు అభివృద్ధి చేయలే. ఒక బస్ స్టాండ్ కానీ కనీసం ఒక రెవెన్యూ డివిజన్ కానీ. ఫ్లైట్ లోనే కూరగాయలు కుప్పం నుంచి వెళ్తాయని చెప్తున్నారు. ఇప్పుడు చేస్తున్న ప్రామిస్లు మీరు చూసుంటారు, చూసారా? చూసాను. అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిది బాద్షా అనే సినిమా ఉంది సార్, మీరు చూసే ఉంటారు, అందరికీ కూడా తెలుసు. అందులో బ్రహ్మానందం గారిని డ్రీమ్ మిషన్ అని చెప్పి ఒక సీన్ ఉంటది. అలాగే ఏంటంటే అక్కడ బ్రహ్మానందం డ్రీమ్ మిషన్ లో ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు డ్రీమ్ మిషన్ లో ఉన్నాడు. ఈ డ్రీమ్ లో ఎప్పుడు తొలగిపోతాయి? 2024 తొలగిపోతాయి. వస్తున్నా అమర్ గారు, మీ దగ్గరికి వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా. రాజీవ్, చంద్రబాబు నాయుడు గారు లేరు డ్రీమ్ మిషన్ లో, ప్రజల్ని కుప్పం ప్రజల్ని డ్రీమ్ మిషన్ ఎక్కిస్తున్నాడు ఆయన. అది వాస్తవమే సార్, అది కూడా వాస్తవం. అదే ప్రజలు అంటే మీకు ఇంకో విషయం చెప్పాలి సార్. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన బుల్లెట్ ట్రైన్ తెస్తానని చెప్పాడు. తర్వాత ఏదయ్యా బుల్లెట్ ట్రైన్ అంటే వెళ్తున్న ట్రైన్ ముందు బుల్లెట్ ఫోటో ఒకటి పెట్టి ఇదే బుల్లెట్ ట్రైన్ అని చెప్పి ప్రచారం చేశారు. అంటే అవసరానికి ఏ రకమైనటువంటి మాటలు ఎవరైనా నవ్వుతారు సార్. కుప్పానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట, కుప్పంలో కాయగూరల్ని కార్గో ఫ్లైట్ లో పెట్టి విదేశాల్లో అమ్ముతాడట. అంటే విన్నోడు వెర్రివెంగళప్ప అయితే చెప్పేది చంద్రబాబు నాయుడు అన్న సామెత సూట్ అవ్వట్లేదా వాళ్ళకి? కాబట్టి చంద్రబాబు నాయుడు మతి భ్రమించి ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కావట్లే. బట్ మేము వెరీ క్లియర్ గా మా లైన్ లో మేము ఉన్నాం. 170 నియోజకవర్గాలు గెలిపే లక్ష్యంగా మేము మార్పులు చేర్పులు చేసుకుని ముందుకెళ్తున్నాం. సాధ్యమైనంత వరకు ఎక్కడ ఏ ఇబ్బందులు రావట్లేదు. ఇబ్బందులు ఉన్న చోట సర్దుబాట్లు జరుగుతున్నాయి. కొంతమంది బాధపడిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు, దానికి కూడా మేము తప్పు పట్టట్లే. బట్ ఒకటే లాజిక్ అడుగుతున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఏం అడుగుతున్నారు? ఈ నియోజకవర్గంలో ఓడిపోతారు అనుకున్న వాళ్ళు పక్క నియోజకవర్గంలో పెడితే గెలిచేస్తారా? ఎంపీగా ఓడిపోతాం అనుకున్న వాళ్ళు ఎమ్మెల్యేగా పెడితే గెలిచేస్తారా? అది తెలుగుదేశం జనసేన వర్షన్ మాట్లాడతారు. మరి మా దగ్గర ఓడిపోతారు అనుకున్న వాళ్ళు మీ పార్టీలోకి వచ్చి గెలిచేస్తారా? మరి మీరెందుకు అందరూ మాతో టచ్ లో ఉన్నారు? ఎంతమంది జంప్ అయిపోతారు? అంటే మీరు చేస్తేనేమో ఒప్పు, ఎదుటోటి చేస్తే తప్పు అన్నట్టు ఈ రకంగా ద్వంద్వ వైఖరితో తెలుగుదేశం పార్టీ జనసేన దుష్ట చతుష్టయం పనిచేస్తున్నారు. ఇంకో విషయం, కాపుల వరకు చెప్తున్నాను సార్, మా మార్పులు చేతి మీద పడేయడం కాదు. తెలుగుదేశానికి జనసేనకి ముందు మీ పొత్తులో కింద స్థాయిలో కత్తులు దూసుకుంటున్నారు. కాపు జాతిని చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు విషయం కాపు సంఘాలకు అర్థమైపోయింది. సీఎం గా అనౌన్స్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో పవన్ చంద్రబాబు సంకెక్కిన కాపులు ఎవరు చంద్రబాబు కోటేయడానికి సిద్ధపడట్లేదు.